గురుగారు, వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో స్వామివారు వివిధ వాహనాలలో మాడవీధులలో విహరించడంలో అంతరార్థం ఏమిటి? ధర్మ పరిరక్షణ కోసం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అవతరిస్తే కలౌ వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వామి అలసులు మందబుద్ధులైనటువంటి కలియుగవాసులందరికీ ధర్మాన్ని ప్రబోధిస్తూ వారి జీవితాలను సంస్కరించాలన్న ఆలోచనతో తిరుమల కొండపై అవతరించారు. కూర్చుంటే నిలబడటానికి సమయం అవుతుందేమో అన్న ఆలోచనతో నిలబడే స్వామి అందరినీ కటాక్షిస్తున్నారు. ప్రజలకు వారి ధర్మాన్ని ప్రబోధించాలన్న ఆలోచనతో బ్రహ్మదేవుణ్ణి పిలిచి నాకు బ్రహ్మోత్సవాలు నిర్వహించమంటూ ఆదేశించారు. ఆ బ్రహ్మోత్సవాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ఊరేగింపు ఉత్సవానికి బయలుదేరి జీవన లక్ష్యమేమిటో భక్తులకు అందజేయాలన్నది స్వామి సంకల్పం. మొదటి రోజు పెదశేష వాహనం మీద ఊరేగింపు ఉత్సవానికి వస్తారు. 7 పడగలతో ఉన్న ఆదిశేషుడు పెదశేష వాహనము. 7 రోజుల కాల ప్రమాణానికి చిహ్నం. కాలమే విఘ్నాలను ఉత్పన్నం చేసేటువంటి సాధనం కనుక తనను ఆశ్రయించి విఘ్నాలనన్నింటినీ తొలగించుకుంటూ జీవనాన్ని ముందుకు సాగించమన్న సత్యాన్ని పెదశేష వాహనం మీద ఊరేగింపు ఉత్సవానికి వస్తూ స్వామి తెలియజేస్తే, పాంచభౌతికమైన దేహంతో ప్రపంచంలో పంచ ఇంద్రియాలతో ఆచరించే సత్కర్మే శ్రీరామ రక్ష అన్న సత్యాన్ని చినశేష వాహనం మీద వాసుకిని వాహనంగా చేసుకుంటూ విహరించటం ద్వారా మనకు తెలియజేశారు. హంస అంటే పాలను నీళ్లను వేరు చేసి పాలను మాత్రం స్వీకరించి నీటిని వదిలేసే వివేచన కలిగినది. హంస అంటే ఒక ఉచ్ఛ్వాస ఒక నిశ్వాస కలిపితే ఒక హంస అని తెలియజేయటం జరుగుతుంది. ఇలా ఆయు ప్రమాణాన్ని విచక్షణతో కొనసాగించమని చెప్పటమే హంసవాహనంలో ఊరేగింపు ఉత్సవానికి రావటంలోని ఆంతర్యం. సింహం ధర్మానికి చిహ్నం. ఇలా జీవనాన్ని గడిపినప్పుడు అద్భుతమైన ధర్మబద్ధమైన జీవితం మన సొంతమవుతుంది. ఈ ధర్మమే ముత్యంలాగా నిర్మలమైన స్వచ్ఛమైన హృదయాన్ని ఉత్పన్నం చేస్తుంది. అదే ముత్యాల పందిరి. అనంతరం ఇలాంటి జీవనం గడపటం వల్ల కల్పవృక్షం కోరిన కోరికలన్నీ నెరవేరుతూ సర్వభూపాలత్వం సిద్ధిస్తుంది. అందరికీ మార్గదర్శకం చేస్తూ అందరినీ ముందుకు నడిపించేటువంటి ఆలోచన ఉత్పన్నమవుతుంది అని చెప్పటమే సర్వభూపాల వాహనంలో రావటం. అలా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఆ స్వామి మాయే మనను అథపాతాళానికి నెట్టేస్తుందని చెప్పటమే, మమ మాయా దురత్యయ అని ప్రకటించటమే మోహిని అవతారంలో స్వామి ఊరేగింపు ఉత్సవానికి రావటంలోని ఆంతర్యం. దాన్ని జయిస్తే స్వామికి వాహనమై స్వామి సమక్షంలో నిత్యము ఉండవచ్చన్న ఆలోచన గరుడ వాహనాన్ని అధిరోహించి రావటం ద్వారా తెలియజేస్తూ, అలా వాహనమై స్వామి సమక్షంలో ఉన్నప్పుడు దాస్యముతో శరణాగతిని అందుకోవాలన్న సత్యాన్ని హనుమ గజవాహనాల ద్వారా ప్రకటించి ఇలాంటి జీవితం సూర్యప్రభ చంద్రప్రభ లాగా మన కీర్తిని దశ దిశలా వ్యాపింపచేస్తుందని చెబుతూ, ఇక మహారథోత్సవం దర్శించినంత మాత్రాన మళ్ళీ జన్మ అంటూ ఉండదు, ముక్తి దొరుకుతుంది. పాటించకపోతే మాత్రం అశ్వవాహనం మీద కల్కి రూపంలో వచ్చి ఆ స్వామియే ముక్తి ప్రసాదిస్తాడు. ఇలా మానవ జీవన ధర్మాలను ఆచరించాల్సిన విధి విధానాలను వాహన సేవ ద్వారా ప్రకటిస్తూ అద్భుతమైనటువంటి మానవ జన్మను ధర్మ మార్గంలో గడపమని చెప్పటమే స్వామి బ్రహ్మోత్సవాలలో వాహన సేవతో భక్తులను కటాక్షించటంలోని ఆంతర్యం.